అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖ. తెలంగాణలో ఇయల్ నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి. అందరు ఎదురు చూసిండ్రు కేసీఆర్ వస్తారు, కేసీఆర్ కోసం ఎదురు చూసిండ్రు. నాతో పాటు అందరూ కూడా ఎదురు చూసిండ్రు. కేసీఆర్ రాలేదు. కాకపోతే ఇక్కడ ముచ్చట చెప్పాలి, కేసీఆర్తో పాటు నేను ఎదురు చూసిన వాళ్ళు అయితే ఇంకా 10 మంది కోసం ఎదురు చూసిన. ఆ 10 మందిలో ఒక్కరు వచ్చిర్రు. ఆ 10 మంది ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిన ఎమ్మెల్యేల గురించి నేను చూసిన, కానీ వాళ్ళు రాలేరు. దాంట్లో పోచారం ఒక్కడే పోయిండు. పోచారం పరిస్థితి మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. రైట్, ఇక్కడ ఎక్కడో చివరిన కూర్చున్నారు. రైట్, అసెంబ్లీలో సీనియారిటీని బట్టి సీటు కేటాయిస్తారు. దాన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే సీనియారిటీ పోచారంకు ఉంది. కాకపోతే ఎటువైపు కూర్చోవాలనో అర్థం కాక ఆడ వెనక వైపు కూర్చున్నాడని మీమ్స్ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు మనము. ఇగో కాంగ్రెస్లో పోచారం గౌరవం, కాంగ్రెస్లో పోచారం గౌరవం, ఇది ఇజ్జత్ ఇది అని చెప్పేసి ఇక్కడ ఫోటోలు అయితే హైలైట్ చేసి సోషల్ మీడియా వేదికగా తిరుగుతూ ఉన్నాయి. రైట్, పోచారంతో పాటు ఇంకా 9 మంది రావాలి. దానం నాగేందర్, కాల యాదయ్య, ఇటు పోతే కడియం శ్రీహరి, ఇంకా మొన్న పార్టీ మారిన అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, ఇంకా చెప్పుకుంటా పోతే మొత్తము పోచారంతో కలిపి 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో ఒక్కడిక్కడ కూర్చున్నాడు. ఒక్కని పరిస్థితి ఉన్నది. ఇటు ఒకవైపు బీఆర్ఎస్లో ఉండుంటే గనక పోయిన అసెంబ్లీ సమావేశాలలో చూస్తే వాళ్ళ గౌరవం ఏంది, వాళ్ళ స్థానం ఏంది మన అందరికి ఎరుకున్న ముచ్చట్ని. కేసీఆర్ వచ్చినట్లయితే కేసీఆర్ పక్కకైనా, లేకపోతే ఫస్ట్ బెంచ్ లేకపోతే సెకండ్ బెంచ్లో వాళ్ళు కూర్చునేటోళ్ళు. ఇప్పుడు పాపం వాళ్ళది మొత్తం మీద క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవాలి. సుప్రీంకోర్టు దాకానైనా పోతాం మేము, అనర్హత వేటు వేయడానికి ఎక్కడికి పోవడానికైనా సిద్ధం. హైకోర్టు నుంచి సరైన తీర్పు, సరైన వాదనలు వినిపించకపోతే ఇక్కడ స్పీకర్ కానీ ఏ ఒక్క నిర్ణయం తీసుకోకపోయినా మేము సుప్రీంకోర్టు పోవడానికైనా సిద్ధమే అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు తెగేసి చెప్తున్నారు. మనం ఆ అంశాలు చూడొచ్చు సోషల్ మీడియా వేదిక కానీ. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు చాలా మంది, మా గూడెం మైపాల్ రెడ్డి కానీ, ఇటు పోతే నిన్నగాక మొన్న అరికపూడి గాంధీకి కానీ నిరసన సెగ బాగా తాకింది. సోషల్ మీడియా వేదికగా మనం ఆ వీడియోలు చూసినాం. గూడెం మైపాల్ రెడ్డికి అయితే తాకిన సెగ కొద్దో గొప్ప సెగ కాదు. రావద్దు, అసలు 10 ఏళ్ల నుంచి మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని మేము భుజాల మీద మోసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు మీరు రాగానే మీకు సముచిత స్థానం కల్పిస్తే మేమందరం ఏడబోవాలి అని చెప్పేసి నిరసన సెగ దాకింది. అట్లనే అరికపూడి గాంధీ మాట్లాడుతున్నప్పుడు ఆ బ్రిడ్జి ఓపెనింగ్ విషయంలో రేవంత్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు. అరికపూడి గాంధీ మాట్లాడుతున్నప్పుడు గో బ్యాక్ అరికపూడి గాంధీ అని చెప్పేసి స్లోగన్స్, అక్కడ నినాదాలతోని ఆ సభా వేదిక మొత్తం దద్దరిల్లిపోయింది. ఇది పరిస్థితి. మొత్తం మీద అనర్హత వేటు వెయ్యాలి, అనర్హత వేటు వెయ్యాల్సిందే. ఈ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలకు పోయి ఆ పార్టీ కండువ కప్పుకొని ప్రజాప్రతినిధులుగా ఎట్లా కొనసాగుతారు, కంపల్సరీ అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ క్యాడర్ మొత్తము లేఖలు ఇచ్చిండ్రు. 3 నెలల లోపల వాళ్ళు దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా దాని మీద సల్లేదు సప్పు లేదు. ఎట్లయినా వీళ్ళు ఎందుకు రాలేరు అని ఈ వచ్చినాయని ఇక్కడ కూర్చున్నాడు. అట్లనే ఇంకా వాళ్ళు ఎందుకు రాలేదు అంటే ఎక్కడ కూర్చోవాలని అర్థం కాదు. ఇటు కాంగ్రెస్ కండువా కప్పుకుందామంటే ఈ తలకాయ నొప్పాయే. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మొత్తం గోడ దూకుతుంది. ఏంది మా పరిస్థితి అని. ఇక పోయినా కూడా మరి రేపటి నుంచి వస్తారా రారా తెలియదు, కానీ రేపటి నుంచి అయితే చూడొచ్చు. ఇలా లాస్యానందిత సంతాప సభ తీర్మానం ప్రవేశపెట్టిరు. ఆ కార్యక్రమం కొనసాగింది. రేపటికి అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసిండ్రు. ఇక మరి రేపటి నుంచి వస్తారా రారా అని చెప్పేసి రేపటి అసెంబ్లీ సమావేశాలలో చూడొచ్చు. కొన్ని పత్రికలు కానీ, అట్లనే కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కానీ, తొత్తులుగా పిలువబడుతున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కానీ, ఈ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పిలువబడుతున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కానీ అసెంబ్లీకి కేసీఆర్ డుమ్మా అని రాసుకొని వచ్చిండ్రు. నా సలహా ఏంటంటే వాళ్ళకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా అని రాసుకొని వస్తే ఇంకా కొంచెం ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చేది. ఇది అన్నట్టు మొత్తం మీద పోచారం పరిస్థితి అయితే ఇది. రేపు వాళ్ళు 9 మంది వచ్చినా కూడా వాళ్ళ పరిస్థితి ఏంది అనేది రేపు చూడొచ్చు. కేసీఆర్ ఎంత గౌరవము, ఎంత సముచిత స్థానం కల్పించిండు పోచారం శ్రీనివాస్ రెడ్డికి. లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టిండు. వ్యవసాయ రంగంలో ఎక్కలేని స్థానం కల్పించిండు పోచారం శ్రీనివాస్ రెడ్డికి. ఇలా ఒక ఏమంటారు 10 ఏళ్ల అభివృద్ధిలా ఒక కీలక పాత్ర పోషించిండు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్న పేరును ఇక్కడ దాకా పట్టుకొని పోయిండు పాపం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. రేపు వచ్చేటోళ్ళ పరిస్థితి ఏందో రేపు చూద్దాం.